వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వదీక్ష. ముందుగా నేటి వార్త విశేషాలు చూద్దాం. అల్లూరి జిల్లా పాడేరు 10వ రోజుకు చేరుకున్న సమ్మె. ఈ రోజు సమ్మెలో ప్రభుత్వానికి నిరసనగా నల్ల బెలూన్, నల్ల మాస్క్ తో భారీగా నిరసన. చింతపల్లి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముందస్తు చర్యలుగా కార్మిక నాయక సంఘాన్ని, ప్రజా సంఘ నాయకుల్ని, అంగన్వాడీ కార్మిక శాఖ నాయకురాల్ని ఇటువంటి అరెస్టు వారెంట్ లేకుండా అక్రమ అరెస్టులు, మహిళా అంగన్వాడీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ తరలింపు, మా డిమాండ్లు తీరే వరకు మేము ధర్నా విరమించుకోమని అంగన్వాడీ టీచర్స్ నిరసన. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే తీవ్ర స్థాయిలో దీన్ని ఉధృతం చేస్తాం అని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పి సుదీర్ఘంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఎటువంటి చలనం లేదు, ఎటువంటి స్పందన లేదు. ఈ రోజుకు 10 రోజుల పాటు సుదీర్ఘంగా అంగన్వాడీ సెంటర్లకి పరిమితం లేకుండా ఈరోజు మండల కేంద్రాలకి పరిమితమయ్యి అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు ఉద్యమంలో పాల్గొన్నా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రటువంటి చిన్నారి పిల్లలంతా కూడా ఈరోజు అంగన్వాడీ సెంటర్లకు వెళ్లకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతపల్లిలో పర్యటనకి రానున్నారని చెప్పి తెల్లారే 3 గంటలకి 4 గంటలకే కార్మిక సంఘాల నాయకుల్ని, వామపక్ష పార్టీ నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి, గృహ నిర్బంధాలు చేసినటువంటి పరిస్థితి. నా పేరు భాగ్యలక్ష్మి అండి. నేను అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇవాళ ఉదయాన్నే 5 గంటలకల్లా మేము లేవక ముందే ఈ పోలీసులు అమానుషంగాన అరెస్టులు చేయడానికని వచ్చారు. సీఎం ప్రోగ్రాం ఉంది చింతపల్లిలో జరుగుతుంది అనేసి సీఎం ప్రోగ్రాంకి ఆటంకపరుస్తామని అంగన్వాడీలంతా సమ్మెలో ఉన్నామని చెప్పి అలా నాయకుల్ని అరెస్టులు చేస్తే వీళ్ళు వెనకం చేస్తారని చెప్పి దుర్మార్గంగా ఈ ప్రభుత్వము తెల్లవారుజామునే మా ఇంటి దగ్గరికి కాపలాకి వచ్చేసారండి. అయితే మేము ఏం దొంగ చేయలేదు, మేము అసలు రామండి అని చెప్పి మేము ఆ కానిస్టేబుల్స్కి, అలాగే లేడీస్ కానిస్టేబుల్కి నేను చెప్తున్నా కూడా ఆమె వినిపించుకోకుండా ఎస్ఐ గారు తప్పనిసరిగా స్టేషన్కి వచ్చి కనీసము కూర్చొని సంతకం పెట్టి వెళ్ళిపోండి అమ్మ అని చెప్పి ఆమె బలవంతంగా తీసుకువెళ్ళారండి. తీసుకువెళ్ళి 3 గంటల సేపు అక్కడ నిర్బంధం చేసి అరెస్ట్ చేశారండి. చేయటం అదేవిధంగా ఈ ప్రభుత్వానికి అసలు ఎందుకు ఇంత కక్ష అనేసి అంగన్వాడీ పైన నేను ఖండిస్తున్నాను. దేశవ్యాప్తంగా ఇది అంగన్వాడీ సమస్యల కోసమని మేము పరిష్కారం కోసమని మేము పోరాడుతుంటే న్యాయమైన డిమాండ్లు ఇవ్వక పాదయాత్రలోనే ఏదైతే హామీ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇమ్మని ఇవాళ మేము సమ్మెలో 10వ రోజు గారికి పోరాటం చేస్తుంటే ఇలాంటి ఆటంకపరుస్తామనేసి సీఎం గారు మా మీద ఇలా నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు. ఎట్టి నిర్బంధాలకైనా, ఎట్టి అరెస్టులకైనా, ఎటువంటి ఆటంకాలు పరిచినా కానీ మేము సమ్మె అయితే విరమించేది లేదని జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఉదయాన్నే మా ఇంట్లోకి వచ్చారండి. ఇంటికి వచ్చి తెల్లవారుజాము లేవకముందే తలుపు కొట్టి మమ్మల్ని లేచి లేవకుండానే తీసుకెళ్ళిపోయారు.